బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు, కాపులు కలిస్తే రాజ్యాధికారి దిశగా ఇంకెవరు రాకుండా చేయగలరు అనేది అందులో ఉదాహరించింది. మేబీ ఆ ప్రాతిపాదికను అనుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ 1964 నుంచి దాదాపు 50 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు? ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే, అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు ఎంబీసీలను ఇంత రిజర్వేషన్లో పెట్టాలని అడగాల్సిన అవసరం లేదు. మీరే రాజ్యాధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత కావాలనేది మీరు చేసుకునే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం అడిగితే ఎవరు ఇవ్వరు, మనం దేహి అని అడిగే కొద్దీ ఎవరు ఇవ్వరు. ఇందాక పెద్దలు ముత్యాల నాయుడు గారు చెప్పినట్టుగా 50 పైసలకి అంటే ఇచ్చే 2000 రూపాయలు ఓటు, ఒక ఓటుకి 2000 రూపాయలకి 5 సంవత్సరాలకు విభజించి ఒక రోజు చొప్పున మాట్లాడితే ₹1. ₹1 మనం ఓటు అమ్మేసుకుంటున్నాం అనే ఒక ఈ ఆలోచన మనలో తలెత్తకపోతే ఎప్పటికీ మనం గులాంగిరే చేయాల్సి వస్తుంది. మీరు బీసీలు ఎదగడం అంటే, దళితులు ఎదగడం అంటే, మిగతా కులాలు ఎదగడం అంటే, మిగతా అధికారం చెలాయిస్తున్న కులాలు తగ్గడం అని కాదు, మనం ఎదగడం అని అర్థం తప్ప ఇంకొకరిని తగ్గించడం కాదు.